ऐगिरि नन्दिनि नन्दित मेदिनि विश्व विनोदिनि नन्दनुते गिरिवर विन्ध्य शिरोधिनि वासिनि विष्णु विलासिनि जिष्णुनुते भगवति हेशिति कंठ कुटुम्बिनि भूरि कुटुम्बिनि भूरि कृते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मा रम्यकपर्दिनि शैलसुते। నమస్తే, నేను ముంబై నుండి దీపా చారే గావ్కర్ను. కరోనా సమయంలో నా భర్త ప్రమోద్ చారే గావ్కర్ ఒక తీవ్రమైన ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు మెదడులో తీవ్ర రక్తస్రావమైంది, బ్రెయిన్ హెమరేజ్. వైద్యులు ఆయనకు కొన్ని గంటల సమయమే ఉందని, బ్రతికే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయని తెలిపారు. ఆ కష్ట సమయంలో మా శ్రేయోభిలాషులు మరియు భక్తులు వెంటనే శ్రీ అమ్మా భగవానులకు సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆయన ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడటం మొదలైంది. అన్ని అడ్డంకులను అధిగమించి ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఆయన పరిస్థితి చాలా క్లిష్టంగా ఉండేది. ఆయన పూర్తిగా కదలలేని స్థితిలో ఉండేవారు. ఒక అంగుళం కూడా కదలలేకపోయేవారు. అంతేకాకుండా ఆయన జ్ఞాపక శక్తి కూడా పూర్తిగా కోల్పోయారు. అదే సమయంలో మేము నవరాత్రి కాన్ఫరెన్స్లో పాల్గొన్నాము. ధైర్యలక్ష్మి కాన్ఫరెన్స్లో ఆయనకు మోకాలిలో ఏదో ఒక ఆధ్యాత్మిక శస్త్రచికిత్స జరుగుతున్నట్లు అనిపించింది. మా ఆశ్చర్యానికి వెంటనే ఆయన తన కాళ్ళు మరియు శరీరాన్ని కదిలించగలిగారు. మరుసటి రోజు ఆయన కొన్ని అడుగులు నడిచారు. ఆ తర్వాత ఒక మంచి ఫిజియోథెరపిస్టుని సంప్రదించాలని మాకు మార్గనిర్దేశం లభించింది. శ్రీ అమ్మా భగవానుల అనుగ్రహం మరియు శ్రీ అమ్మగారి నవరాత్రి హోమాల నుండి పొందిన ఆశీర్వాదాల వల్ల ఆయన వేగంగా కోలుకున్నారు. అంచెలంచెలుగా ఆయన ఎలాంటి సహాయం లేకుండా నడవడం ప్రారంభించారు. జ్ఞాపక శక్తి తిరిగి వచ్చింది మరియు అన్ని ఆరోగ్య సమస్యల నుండి బయటపడ్డారు. వ్యక్తిగతంగా నాకు లభించిన ఒక గొప్ప ఆశీర్వాదం నా అంతర్గత శాంతి. సాధారణంగా ఇలాంటి ప్రాణాపాయం జరిగిన పరిస్థితులలో నేను చాలా ఆందోళన చెందుతాను. కానీ ఈ మొత్తం ప్రయాణంలో నేను ప్రశాంతంగా, కలత చెందకుండా శ్రీ అమ్మా భగవానులు ఆయన్ని రక్షిస్తారని లోతైన విశ్వాసంతో ఉన్నాను. నిజంగా శ్రీ అమ్మా భగవానులు నా భర్తను మాత్రమే పునరుద్ధరించలేదు, నాకు ఈ సవాలును విశ్వాసంతో ఎదుర్కొనే ధైర్యాన్ని, శక్తిని కూడా ఇచ్చారు. జై బోలో శక్తి స్వరూపిణి శ్రీ అమ్మా భగవానుకి జై.